ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ పై దాడి చేసిన వ్యక్తిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన రాచకొండ కమిషనరేట్లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తకోట చౌరస్తా వద్ద చోటు చేసుకుంది. విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అప్పారావుపై వాహనదారుడు భరత్ రాయ్తో దాడి చేశాడు. హెల్మెట్ లేకపోవడంతో చలాన్ వేయడం పట్ల అసహనం చెందిన భరత్ తిరిగి వచ్చి కానిస్టేబుల్ పై దాడి చేసి ట్యాబ్ను ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు భరత్ పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సరూర్ నగర్ పోలీసులు తెలిపారు. పోలీస్ ఆయన కొడితే పోయింది వాళ్ళు అవునా ఇది వాళ్ళు అయిపోయింది అప్పుడు రక్తం కాకుండా ఆయన వదిలే వస్తాడు ఆయన అడిగిపోతాడు. ఉండు ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ పై దాడి చేసిన వ్యక్తిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన రాచకొండ కమిషనరేట్లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తకోట చౌరస్తా వద్ద చోటు చేసుకుంది. విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అప్పారావుపై వాహనదారుడు భరత్ రాయ్తో దాడి చేశాడు. హెల్మెట్ లేకపోవడంతో చలాన్ వేయడం పట్ల అసహనం చెందిన భరత్ తిరిగి వచ్చి కానిస్టేబుల్ పై దాడి చేసి ట్యాబ్ను ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు భరత్ పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సరూర్ నగర్ పోలీసులు తెలిపారు. గుంజుకోక బాబు, నువ్వు గుంజుకోకు, కూర్చో, ఆవేశపడ, కూర్చో, ఏం కాదు కానీ కూర్చో. రైస్ కొట్టాను ఏమనుకుంటాను మసుకో భయం వస్తాయా నీకు? ఒక యూనిఫామ్ చేస్తున్నప్పుడు యూనిఫామ్ తో ఉన్నప్పుడు ఎట్లా వేస్తాను, ఎట్లా కొడతాను, ఏం చేస్తాను? అడిగి మనిషి వాను జంగల్లో ఉన్నావాను, మాట మద్దతు ఏం లేదా? సంస్కారంగా మాట్లాడితే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, పోలీస్ కానిస్టేబుల్ పై భరత్ అనే యువకుడు దాడి చేసినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఎల్బీ నగర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ పై ఒక వ్యక్తి ఒక దాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించి చూస్తే ప్రజెంట్ పోలీసులు అతని అదుపులోకి తీసుకున్నారు. అయితే రాచకొండ కమిషనరేట్ లో ఎల్బీ నగర్ చౌరస్తా వద్ద విధులు నిర్వహిస్తున్న కొత్తపేట చౌరస్తా వద్ద ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ అప్పారావు పైన ద్విచక్ర వాహనదారుడు భరత్ అనే ఒక వ్యక్తి యొక్క రాయితో దాడి కూడా పాల్పడ్డారు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే అతను హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తున్న క్రమంలో కానిస్టేబుల్ ఒక ఫోటో తీశారు చాలాకి సంబంధించి. అయితే 15 నిమిషాల తర్వాత వచ్చి ఒక పోలీస్ పైన ఎవరైతే ఫోటో తీశారో అతని పైన రాయితో దాడి చేశారు. అంతేకాకుండా పోలీస్ సంబంధించిన ల్యాప్టాప్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తిగా ధ్వంసం చేశారు. అంతేకాకుండా పోలీసుల పైన పూర్తిగా దీనికి సంబంధించి తిరగబడటంతో స్థానికులు అతన్ని పట్టుకున్నారు. పూర్తిగా పోలీసులకు సంబంధించిన ట్యాబును కూడా ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన నేపథ్యంలో అతన్ని అరెస్ట్ కూడా చేశారు. అరెస్ట్ చేసి ప్రజెంట్ రాయితో కొట్టడంతో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడటంలో అతన్ని ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే నిందితుడు ఎవరైతే భరత్ అనే వ్యక్తి ఉన్నారో అతన్ని పైన కేసు కూడా నమోదు చేశారు. నమోదు చేసి రిమాండ్ కూడా తరలించారు. మొత్తానికి విధులు నిర్వహిస్తున్న దీనికి సంబంధించి కానిస్టేబుల్ పైన దాడికి పాల్పడడం పట్ల పోలీసులు అతని పైన చాలా కఠినంగా శిక్షను కూడా అమలు చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. హెల్మెట్ లేకపోవడంతో చాలన్ వేయడం తప్ప అనేది మాత్రం పోలీసులు చెప్తున్న వర్షన్. ఎందుకంటే అతను హెల్మెట్ లేకపోవడంతోనే ఫోటో చాలన్ వేశారు. కాబట్టి అతను తిరిగి వచ్చి 15 నిమిషాల తర్వాత దాడికి పాల్పడ్డారు అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు పోలీసులతో పాటు ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి అతన్ని రిమాండ్ కూడా తరలించారు. రైట్ పవన్, థ్యాంక్ యూ. ఏమైంది?